మనిషి రక్తం రుచి మరిగిందంటే ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. ఖచ్చితంగా రుచి చూసిందంటే ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఎలా నంద్యాల జిల్లాలో సితపులేసి ఒక ఆడ మనిషి అవును. అందుకని అక్కడ బండి వెహికల్ ఎక్కంగా కంచె ఉంటుంది. అది కొట్టి ఉంటారు, మా చుట్టూ పంచర్ వేసి ఉంటారు. వదిలిపెట్టదు. అయితే ఇక పట్టుకొని జూ పార్క్ తీసుకువెళ్తారు. దాన్ని ఇక్కడ చంపేస్తుంది అనుకో, ఒకటి ఇద్దరు ముగ్గురు చంపేసింది అనుకో, ఖచ్చితంగా పట్టుకొని. ఇక్కడ లేదు మేడం, ఇక్కడ ఒక్కసారి కంగా లేదు మేడం. అప్పుడు మా తాతల కాలంలో వచ్చేసి అట్లా ఉండేది. అలాంటివి ఇప్పుడు లేవు. అప్పుడు రాజుల కాలంలో ఒక మనిషిని చంపేస్తే ఒక టేగని దాన్ని అప్పుడు చంపేసేవారు. ఇప్పుడు అదే లేదు మేడం. జూ పార్క్ లో వదిలేస్తారు. ఇంకా అడవులు ఉన్నది అనుకో ఉంటుంది, ఆల్రెడీ ఉంటుంది. మత్తు టిబాక్ ఉంటుంది, గన్ ఉంటుంది, దాంతో కాల్ చేసి మత్తిస్తారు, తీసుకెళ్తారు. పనిచేస్తుంది. ఇక్కడ మొత్తం స్టాఫ్ మొత్తం మా వాళ్ళు ఉంటారు. ఇక్కడ అడవి మొత్తం బేస్ క్యాంపులు ఉంటాయి. 5 కిలోమీటర్లకు వచ్చేసి ఒక బేస్ క్యాంప్ ఉంటుంది. అడవి నల్లమల అడవి మొత్తం చుట్టూ బేస్ క్యాంప్ 3720 స్క్వేర్ కిలోమీటర్లు. 720 స్క్వేర్ కిలోమీటర్లు, 3720 స్క్వేర్ కిలోమీటర్లు. అంటే వాటర్ దొరికే చాలా కష్టం. ఇక్కడ ఏంటంటే కొండ ప్రాంతం, ఇక్కడ వాటర్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ డెన్స్ ఏరియా కాబట్టి వాటర్ అంత వాల్గా ఉంటుంది కాబట్టి వాటర్ నిల్వ ఉండదు అంతగా. అప్పుడు వాటర్ కోసం వస్తుంది. ఇప్పుడు శాస్త్ర బిట్లు ఉన్నాయి కదా, అక్కడ చూపించాం కదా, శాస్త్ర బిట్లు ఉన్నాయి కదా, శాస్త్ర బిట్లకు వాటర్ పోస్తుంటాం. ట్యాంక్ తెచ్చి పోస్తుంటాం. అంటే ఆ ఏరియా ఆ ఏరియా అక్కడ తాగుతుంటాం. ఇప్పుడు పులిచేరు ఉంది, అంత దూరం అయితే రాలేవు. అందుకని అందుబాటులో ఉంటట్టు వాటర్ చేస్తాం. అవును. మెర్లి చెట్టు, మెర్లి చెట్టు. దానికి కాయలు బాగుంటాయి, తింటారు కాయలు. కానీ దాని ఇత్తనం ఉంటుంది కదా, ఇత్తనము అది సమురు మనము నెయ్యి అట్టుంటుందో సేమ్ అలా ఉంటుంది ఇత్తనం. దాన్ని పాయసంలో వాడుకుంటారు మా వాళ్ళు. అంత టేస్ట్గా ఉంటుంది. మనము జీడిపప్పు ఎలాగుంటుందో సేమ్ అలాగుంటుంది దాని ఇత్తనం. దాని అదే బంక అంటాం కదా, దాని బంక అయితే మనకి ఎక్కడైనా కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, కాళ్ళ నొప్పి అయినా ఒళ్ళు నొప్పులు ఎక్కడైనా ఉన్నాయనుకో, వాటికి ఆ బంక తీసుకొచ్చి బాగా కాగపెట్టేసి దెబ్బత నొప్పిన కడగంగా పోసేసి సలార్చి పోసేసి దాని మీద రాగపిండికంగా వేస్తే ఆ నొప్పి అనేది లాగుతుంది. దానికి ఉపయోగిస్తారు చెట్లు. రండి వెళ్దాం. టైగర్ అనేది పక్క వెళ్తుంది. ఎందుకంటే ఈ వైల్డ్ డాగ్స్ అనేది గుంపులు ఉంటాయి. 10 కానీ ఒక 20 కానీ 30 దాకా ఉంటాయి. దాన్ని తినేదానికి పోతుంది. అంటే గుంపుకి అటాక్ చేస్తాయి టైగర్. పుల్లలకి ఆకలి ఏం తింటాయి? డీర్స్, సాంబార్ డీర్స్ రోజు. అంటే ఇప్పుడు సాంబార్ డీర్స్ ఒక 500 కిలోలు కానీ 200 కిలోలు కానీ ఉంటుంది. దాని గంగ వేటాడదానికి ఒక 500 కిలోలు దాన్ని వేటాడదానికి 10 రోజుల దాకా ఇబ్బంది ఉంటుంది. 10 రోజుల దాకా దాచుకొని తింటా ఉంటుంది. స్మెల్ వస్తుంది అనుకో, పూర్తిగా స్మెల్ వచ్చింది అనుకో, వాటర్ ఉన్నది అనుకో, వాటర్ తీసుకుపోయి కడుక్కొని మళ్ళీ తింటుంది. ఆ టైం కడుక్కుంటుంది. అంటే అందుబాటులో వాటర్ ఉన్నదంటే అద్దుకుంటుంది. అంతా పురుగులు పడి అంత వాసన కొడుతుంటది కదా, అట్లా టైంలో తీసుకుపోయి వాటర్లో అద్దుకొని మళ్ళీ తింటది. అయితే చిరుతపులి అయితే పైన దాచుకుంటది, టైగర్ అనేది పొదల కింద దాచుకుంటది. చిరుతపులి పైన దాచుకుంటది. ఎక్కువ విధానం ఉంటుంది కాబట్టి ఎక్కువ. టైగర్ వెయిట్ ఎక్కువ కదా, ఎక్కలేదు అందుకు. 200 నుంచి 250 అంత కిలోలు ఉంటుంది కాబట్టి వైట్ ఉంటుంది కాబట్టి ఎక్కలేదు. ఎట్లా మనము టైగర్ దగ్గరికి వెళ్దాం అనుకో, టైగర్ మనం చూసిందనుకో అటాక్ మూమెంట్ ఉన్నదనుకో, మనం తగిలేస్తుందంట, వచ్చి తగిలి వెళ్ళిపోతుందంట. అలా వచ్చి తగిలి వెళ్ళిపోతుందట. అట్లా 3 సార్లు జరుగుతుందంట. అట్లా 4వ సారి ఎక్కడ గంగ ఉన్నామంటే చంపేస్తుందంట. అది మా తాతకు జరిగిందంట. అది ఇక్కడ మా తాత తుమ్మలవేలు ముంతగనమా, పెద్ద ముంతగనమా అన్నకు జరిగింది. అట్లా చనిపోలేదు. అంటే టైగర్ అట్లా చేద్దంట. అంటే ఇట్లా టచ్ చేసి వెళ్ళిపోద్దంట, ముడ్డుతో టచ్ చేసి వెళ్ళిపోద్దంట, ఏం చేయదంట. అంటే కానీ ఆ 3 సార్లు వచ్చినప్పుడు ఆ టైంలో మన 4వ సారి ఉండకూడదంట. అంటే ఫస్ట్ 2 సార్లు 3 సార్లు తగిలినప్పుడు
నాలుగోసారి దానికి ఎట్లా అర్థమవుతుంది? స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు మన మనిషి నువ్వు నిలబడి ఉన్నావన్నా, ఇప్పుడు టైగర్ వచ్చి అక్కడ నుండి వచ్చింది అనుకో బెదిరిస్తుంది ముందు, ఒక్కడ ఉంటావు వెళ్ళకుంటావు ఏందో అనుకుంటావు, మళ్ళీ వచ్చి ఇంకా అట్లా ఉన్న 2-3 సార్లు అది బెదిరించింది అనుకో పొల్లో వచ్చేసి తగిలేస్తుంది అంట, తగులుతుంది స్టార్టింగ్ లో చూస్తుంది, మూడోసారి నాలుగోసారి ఏమంది చంపేస్తుందంట. మనం అక్కడ నుంచి ఎమ్మడి వెళ్ళిపోవాలంట, ఆ టైంలో నువ్వు ఇక్కడ ఉండవద్దు వెళ్ళిపో అన్నట్టు చెప్తుంది. పారిపోయి ఆ ఉరికి పోయి చేసి మనకు అప్పుడు వెళ్ళిపోవాలంట అక్కడ ఉండి. అట్లా మా తాతకు 2 సార్లు జరిగింది. ఇక్కడ నల్లమని చెరువు అని ఒక చోట ఉంది, ఇక్కడ చెరువు ఉంది, ఇక్కడ అక్కడ ఒకసారి జరిగిందంటే ఇక్కడ తట్టకుండా అని ఉంది. మనం స్టార్టింగ్ బాగా వచ్చాం కదా, అక్కడికి ఒకసారి జరిగిందంట. నడిచేది మీరు కనపడ్డారంటే అన్నా ఇది ఇలా ఎందుకు పెట్టారనా? దీనికి తిరుగుతా ఉంటుంది కాదనా, ఇలా ఎందుకు పెట్టినారు? కోతులు అద్దాలు ఇరుస్తుంటే అట్లా అవునా, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏమో అనుకుంటున్నాను. పిల్లోలు పుట్టినట్టు పిల్లోలు చేసినారు. లేదు లేదు, కాదు ఎవరు వేసింది ఇది? అచ్చిగా చూడు అక్షిత పులి కాళ్ళ లాగా పులి అజ్జి లాగా వేసింది. వచ్చేసి ఇట్లా ఉంటది టైగర్ పద్మ. దుప్పి తినడానికి సాల్ట్ కట్టాం అక్కడ, సాల్ట్ మట్టి. అదే దుప్పలు పెద్ద పెద్ద ఉంటాయి, దుప్పి అడుగులా అక్కడ అనక గడ్డి తున్ని తున్ని బోర చిక్కువల మన్ను తున్నుగా మన్ను తున్నగా ప్రమాదం అంటే ఇది కట్టరంగా దుప్పి అడుగులు. ఇది ఇది ఏం అక్షి? సాల్ట్ సాల్ట్ మన్ను తింటా అంట, మన్ను తినకుండా అవి ఇట్లా నాకుతాయి అనమాట. వచ్చి మన్ను తినకుండా సాల్ట్ జరుగునా ముట్టుకోవద్దులే. అదేనా టైగర్ చంపిందో తెలియదు కదా అన్నట్టుగా కవర్ కడతాము. దాన్ని బట్టి కట్టేస్తే దాన్ని బట్టి రిపోర్ట్ రాస్తారు. ఇప్పుడు టైగర్ వచ్చి పడినది అనుకో కమర్లలో రిపోర్ట్ రాస్తారు. అంటే ఆవునేది అనుకో, నేను రేంజర్స్ గారు చెప్తా, సార్ ఆవుని టైగర్ పట్టేసింది చంపేసింది అని చెప్పాను అనుకో, అప్పుడు కెమెరా కట్టేస్తారు. అప్పుడు కెమెరాలో క్యాప్చర్ అయితే మటుకు ఇంకా రిపోర్ట్ రాసేసి వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. కెమెరాలో క్యాప్స్ కాకపోతే మా అమౌంట్ ఇయ్యరు మళ్ళీ. రెండు టైం వస్తారు, అదృష్టం అంతే. ఇప్పుడు చంపేసినప్పుడు ఖచ్చితంగా వస్తుంది, తింటానికి ఖచ్చితంగా వస్తుంది టైగర్. అంటే ఫస్ట్ రోజు చంపిన రోజు తినదు, 2 రోజుల తర్వాత తింటాడు. అప్పుడు ఏంటంటే తింటానికి వీజుగా వస్తుంది, తింటానికి పండ్లు ఇరుక్కోకుండా వీజుగా వస్తుంది. అప్పుడు కొద్ది కుళ్ళు ఉంటుంది కాబట్టి వీజుగా తినచ్చు అన్నట్టు. పోయిన కాడు మాది పోయిన ప్లేస్ కదా ఫ్రంట్ లో తీస్తాం అది ఫోటో. అంటే ఇంకా ప్లేస్ దగ్గర కనిపించింది సార్ ఆ రోజు, ఇంకా రాలేదండి. దగ్గర కనిపించింది, ప్లేస్ రాలేదు. ముందు కనిపించాలంటే అదృష్టం. అక్టోబర్ 19 ఆ రోజు